వెల్కమ్ టు బీఆర్కే హెల్తీ లైఫ్ స్టైల్ విత్ లక్ష్మి. సో జనరల్గా మనం చెవికి సంబంధించిన అనేక సమస్యలు చూస్తూ ఉంటాము. మనకు తెలియని విషయాలు ఏంటి అసలు చెవులకు సంబంధించి, చెవిని ఎలా క్లీన్ చేయాలి, సో ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకు వస్తాయి, సో సర్జరీ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది, చెవి ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారు డాక్టర్ గారు? బాగున్నామండి. అయితే చెవికి సంబంధించి సమస్య అంటే అసలు ఏముంటుంది డాక్టర్ గారు? ఏమేమి సమస్యలు వస్తాయి? చెవిలో చాలా సమస్యలు వస్తాయి, కానీ కామనెస్ట్గా వచ్చేది మనకేంటంటే వ్యాక్స్ అంటే గుబిలి. అది లోపల యాక్చువల్గా అది ఏంటంటే దట్ ఈస్ నాట్ ఏ డిసీజ్, ఈజ్ ఏ సెక్రీషన్. మనకి స్వెట్ ఎలానో ఇయర్ కెనాల్లో 1/3 ఫస్ట్ 1/3 స్కిన్ సెరిమన్ గ్లాండ్స్ అని ఉంటాయి. సెరిమన్ గ్లాండ్స్ ఉన్న సెక్రీషనే వ్యాక్స్. సెరిమన్ అంటే వ్యాక్స్. ఆ వ్యాక్స్ ఎందుకు అక్యుములేట్ అవుతుందంటే మనం టూ మచ్ క్లీనింగ్ చేయటం వల్ల న్యాచురల్గా యాక్చువల్గా ఏంటంటే ఇయర్ కెనాల్ ఈజ్ 1 ఇంచ్ లెంత్. ఈ 1 ఇంచ్ లెంత్లో ఇట్ ఈస్ 1/3 ఫస్ట్ 1/3లోనే ఉంటాయి ఈ గ్లాండ్స్. ఇవి సెక్రీట్ అయ్యి సీలియరీ మెకానిజం వల్ల బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది వ్యాక్స్ నార్మల్గా, ఇఫ్ వీ డోంట్ ఇంటర్ఫియర్. బట్ సమ్ పీపుల్ హ్యావ్ మోర్ సెక్రీషన్స్. వాళ్ళకి అది స్వెట్టింగ్ లాగా, కొంతమంది స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది. సేమ్ థింగ్ హియర్ ఆల్సో. అయితే అదేమవుతుందంటే అక్యుములేట్ అయిపోయినప్పుడు మనం ఎక్కువ క్లీన్ చేసుకుని అది లోపలికి పుష్ చేస్తాం. ఆ లోపలికి పుష్ చేసి కర్ణబేరి దగ్గర పుష్ చేసినప్పుడు ఆ సీలియరీ మెకానిజం ఉండదు, ఇట్ కీప్స్ ఆన్ అక్యుములేటింగ్. అందుకని చెవిలో ఏం పెట్టుకోవద్దు, అవసరం లేదని చెప్తాం. అసలు క్లీనింగే అవసరం లేదా? నార్మల్గా ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఎన్నో ఇయర్స్ నుంచి సో అది వెరీ సింపుల్ ప్రాబ్లం, బట్ వెరీ 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 కామన్ ప్రాబ్లం. అట్లా అక్యుములేట్ అయినప్పుడు డ్రాప్స్ ఉంటాయి, వ్యాక్స్ డిజాల్వింగ్, డి వ్యాక్స్ అని, సెట్ సోలి వ్యాక్స్ అని, ఇలాంటి డ్రాప్స్ ఉంటాయి. 10 డ్రాప్స్ 2 to 3 times వేసుకున్నప్పుడు ఒక 10 డ్రాప్స్ వేసుకొని కాటన్ పెట్టుకొని వెయిట్ ఫర్ ½ an hour, దెన్ టేక్ ఇట్ అవుట్. లైక్ దట్ 3-4 times వేస్తే 2-3 daysలో ఉన్న వ్యాక్స్ బయటకు వచ్చేస్తుంది. స్టిల్ కొంతమందికి చాలా హార్డ్ కోర్ బాగా స్టోన్ లాగా ఫామ్ అయ్యింది అనుకోండి, దెన్ ఇట్ రిక్వైర్స్ సమ్ అసిస్టెన్స్ టు టేక్ అవుట్ దట్ వ్యాక్స్. ఈ ఇయర్ వ్యాక్స్ క్లీన్ చేయించుకోవడానికి అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? 99% ఉండదు. వ్యాక్స్ క్లీనింగ్ కంపల్సరీగా డాక్టరే చేయాలంటే విల్ గెట్ క్రోర్స్ ఆఫ్ పేషెంట్స్, బికాజ్ ఇస్ ఎ న్యాచురల్ థింగ్ హ్యాపెనింగ్. సో అంత అవసరం ఉండదు. డ్రాప్స్ వేసుకుంటే డిజాల్వ్ అవుతుంది, దానికి అదే పోతుంది. అన్లెస్ ఇట్ ఈస్ అక్యుములేటెడ్ ఫర్ వెరీ లాంగ్ టైం, అప్పుడు దానివల్ల ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఆ వ్యాక్స్ లోపల ఇయర్ కెనాల్ అక్యుములేట్ అయ్యి హార్డ్గా అయిపోయి ప్రెషర్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కెరటోసిస్ ఆబ్చురెన్స్. దట్ ఈస్ లైక్ ఎ డిసీజ్. ఎంజైమాటిక్ రియాక్షన్ వచ్చి ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దెన్ యూ విల్ గెట్ వెరీ వెరీ సివియర్ పెయిన్. చాలా సివియర్ పెయిన్ వచ్చిందంటే వ్యాక్స్ అక్యుములేట్ అయ్యి, దట్ ఈస్ కాల్డ్ కెరటోసిస్ ఆబ్చురెన్స్. ఇన్ దట్ కేస్ యూ నీడ్ యాంటీబయాటిక్ ఒక 5 days. తర్వాత వీ నీడ్ క్లీనింగ్ అండర్ ది మైక్రోస్కోప్. సమ్టైమ్స్ ఎనస్థీషియా కూడా అవసరం అవుతుండొచ్చు, బట్ వితౌట్ ఎనస్థీషియా మైక్రోస్కోప్లో సక్షన్ చేసుకుంటూ జాగ్రత్తగా క్లీన్ చేస్తే కంప్లీట్గా పోతుంది. దట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ కండిషన్. దట్ రిక్వైర్స్ 100% ఈఎన్టీ డాక్టర్. ఓకే, అది అంటే జనరల్గా ఇయర్ వ్యాక్స్ క్లీనింగ్ అనేది మీరు చెప్పిన పద్ధతిలో ఆ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎన్నాళ్ళకి ఒకసారి? ఆర్ స్టెరైల్ ఆయిల్ డ్రాప్స్ వేసుకున్నా పోతుంది. ఎన్నాళ్ళకి ఒకసారి వేసుకోవాలి మనం? ఇఫ్ యూ ఫీల్ ఇట్. నార్మల్గా ఇదేమో 15 days 1 month అట్లా లేదు. కీప్స్ ఆన్ అక్యుములేటింగ్. ఫర్ సమ్ పీపుల్ ఇట్ ఈస్ మోర్. వాళ్ళకి తెలుస్తుంది వ్యాక్స్ లోపల నాకు ఏదో బ్లాక్ అవుతుంది అన్న ఫీలింగ్, ఇండికేషన్ వస్తుంది. ఇన్ దట్ కేస్ యూజ్ ది డ్రాప్స్ 2-3 days యూజ్ చేయండి, అది పోతుంది అంతే. ఇయర్ బర్డ్స్ అసలు వాడకూడదు. ఇయర్ బర్డ్స్ వాడితే లోపలికి వెళ్ళిపోతుంది తప్పితే బయటికి రాదు. ఓన్లీ కొంచెం ఇచ్చింగ్ ఉన్నప్పుడు అట్లా అనుకుంటే, హ్యాబిట్ ఉన్న వాళ్ళకి అది హ్యాబిట్ ఫార్మేషన్ అంతే, దానివల్ల ఉపయోగం లేదు. ఓకే, ఆ హ్యాబిట్ ఫార్మేషన్ వల్ల చెవులు బాగా ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉంటాయి. ఎందుకంటే ఇయర్ కెనాల్ స్క్రాచ్ అవుతుంది. స్క్రాచ్ అయినప్పుడు సివియర్ స్క్రాచ్ అయితే ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది. అదర్వైజ్ స్కిన్ ఇంటాక్ట్ ఉన్నంత వరకు ఏ ఇన్ఫెక్షన్ రాదు, అన్లెస్ ఫ్రమ్ ఇన్సైడ్. అవుట్ సైడ్ నుంచి ఇన్ఫెక్షన్ రాదు. మనం స్క్రాచ్ చేసి మనం చేసుకుంటున్నాం. డాక్టర్ గారు, ఎప్పుడైనా నిద్రపోయేటప్పుడు సో ఈ చెవులోకి ఏదైనా పోయిందనుకోండి, పురుగు లాంటిది, ఎట్లా తీయాలండి బయటికి? ఈజ్ అ గుడ్ క్వశ్చన్, మంచి డౌట్ ఇది. ఎనీ ఇన్సెక్ట్, లైవ్ ఇన్సెక్ట్ గోస్ ఇన్సైడ్. దీని ఎమర్జెన్సీ ఏంటంటే ఇట్ కెన్ పెర్ఫరేట్, కర్ణభైర్ ఉంటుంది కదా లోపల,
1 ఇంచ్ లోపల, అప్పుడు చాలా సివియర్ పెయిన్ వస్తుంది. సైలెంట్గా అయితే అది పెర్ఫరేషన్ రాదు, వెరీ సివియర్ పెయిన్. అది ఇలా జ్ఞాయింగ్ అంటే గీకుతున్నట్టు అవుతుంటుంది. ఆ ఇన్సెక్ట్ అలా గీకుతూ ఉంటే కర్ణబేరి డ్యామేజ్ అవుతుంది. ఇమ్మీడియట్ ఏం చేయాలో మనం, నైట్ జరిగింది, వీ హ్యావ్ టు కిల్ దట్ వన్. హౌ టు కిల్ దట్ వన్ ఇన్సెక్ట్, ఎనీ ఇన్సెక్ట్. మన దగ్గర ఎనీ ఆయిల్ వాటర్ వేస్తారు చాలామంది, ఆ వాటర్లో చాలా ఇన్సెక్ట్స్ చచ్చిపోవు, వాటర్ వల్ల చచ్చిపోవు. పుట్ అండ్ ఆయిల్ ఇమీడియట్లీ, ఫిల్ ది ఇయర్ కెనాల్ మొత్తం ఆయిల్ వేసి కాటన్ పెట్టండి, అది డ్రౌన్ అయిపోతుంది, ఒక 15 minutesలో చచ్చిపోతుంది. దిస్ హ్యాపెన్స్ 90%. డాక్టర్ అవైలబుల్, డే టైము, హాస్పిటల్ ఈజ్ అవైలబుల్, ఇమ్మీడియట్లీ యూ కెన్ రష్ దేర్. అప్పుడు ఒక ఫోర్సెప్స్ ఉంటుంది, మైక్రో ఫోర్సెప్స్ అని, అది తీసేస్తాము. డైరెక్ట్ అనస్థిషియా ఏమీ అక్కర్లేదు, ఓన్లీ అవుట్ పేషెంట్లోనే మనం క్లీన్ చేస్తాం, దాన్ని తీసేస్తాం. సో బట్ నైట్ టైము ఇంటి దగ్గర జరిగి డాక్టర్ అవైలబిలిటీ, బికాజ్ అదర్ డాక్టర్స్ కెనాట్ డూ ఇట్, ఇట్ రిక్వైర్స్ ఎ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్, మైక్రో ఫోర్సెప్స్ కావాలి. లేకపోతే ఏమవుతుంది, మనం లోపలికి పుష్ చేస్తాం, ఇంకా అది తిరుగుతూ ఉంటుంది, వెరీ వెరీ పెయిన్ఫుల్. సో అట్లాంటి పని చేయొద్దండి. ఓన్లీ ఆయిల్, పుట్ ఎనీ ఆయిల్, ఆముదం లాంటిది వేయచ్చు, కొబ్బరి నూనె వేయచ్చు, కంప్లీట్ ఫిల్ చేసేయండి, ఒక 15 minutes వెయిట్ చేయండి, అది చచ్చిపోతుంది. రెండోసారి కూడా చేయొచ్చు, అట్లా ఫిల్ చేస్తే చచ్చిపోతుంది. ఎమర్జెన్సీ ఈజ్ గాన్, నెక్స్ట్ డే యూ కెన్ కన్సల్ట్ అన్ ఈఎన్టీ డాక్టర్ అండ్ సేఫ్లీ ఇట్ షుడ్ బి రిమూవ్డ్. దట్స్ ఆల్. చిన్నపిల్లలు ఏదైనా చెవులో కూడా అప్పుడప్పుడు పెట్టుకుంటారు డాక్టర్ గారు. అవునండి, అప్పుడు కూడా ఖచ్చితంగా డాక్టర్ దగ్గర తీసుకురావాల్సిందే. తల్లిదండ్రులు రకరకాల పరికరాలు పెట్టి దాన్ని బయటకు తీయాలని చూసి, ఇది వెరీ వెరీ కామన్ మిస్టేక్ అగైన్. అదేమవుతుందంటే యూజువల్గా ఏం చేస్తారు, చిన్న ఇరేజర్ కానీ బీడ్స్ పెట్టుకుంటారు. ఆ బీడ్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇయర్ కెనాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటే యూ ఆర్ టెంప్టెడ్ టు టేక్ ఇట్ అవుట్. ఆర్ ఎంబీబీఎస్ డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ అని వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళకి తెలియదు. ఫారెన్ బాడీ మనకు కనిపిస్తున్నా కూడా దాన్ని ఫ్రంట్ సైడ్ వెళ్తే అది రౌండ్గా ఉంటుంది కదా, వీఆర్ పుషింగ్ మోర్ ఇన్సైడ్, వీ హ్యావ్ టు గో బిహైండ్ దట్ వన్. దానికి ఏంటంటే ఒక ఫారెన్ బాడీ హుక్ అని ఉంటుంది మా దగ్గర. సో దాని ఏంటంటే వెరీ జెంటిల్గా లోపలికి వెళ్ళి వీ గో బ్యాక్ సైడ్ ఆఫ్ దట్ వన్, దెన్ పుల్ ఇట్ అవుట్, వెరీ ఈజీ మేనవర్. కొంతమంది ఏం చేస్తారంటే దే ట్రై టు మిడిల్, దట్ గోస్ ఇన్సైడ్. అన్ఫార్చునేట్గా ఒక్కసారి ఏమవుతుందంటే కర్ణబేరి డ్యామేజ్ అవుతుంది. అది మరీ లోపలికి వెళ్ళింది అనుకోండి, కర్ణబేరి పెర్ఫరేషన్ వస్తుంది. ఆ పెర్ఫరేషన్ పర్మనెంట్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అన్నెసరీ దే ఆర్ డ్యామేజింగ్, ఇట్ హ్యాపెన్స్ రేర్లీ. సో కరెక్ట్, అది ఫారెన్ బాడీ ఉన్నంత వల్ల ఏమీ నష్టం లేదు. యూ కెన్ వెయిట్ 1 day 2 days. ఇన్ఆర్గానిక్ ఇన్సెక్ట్స్ ఇవి ఎమర్జెన్సీ, నాన్ లైవ్ థింగ్స్ దే ఆర్ నాట్ ఎమర్జెన్సీ ఎట్ ఆల్. ఇయర్లో పర్టికులర్గా లీజర్ యూ కెన్ గో నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ డే, గో టు ఈఎన్టీ డాక్టర్, బికాస్ వీ గాట్ దట్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్, వీ కెన్ టేక్ అవుట్ వెరీ ఈజీలీ. అవుట్ పేషెంట్లోనే చేస్తాం ప్రొసీజర్. ఖచ్చితంగా ఇలాంటి వాటికి డాక్టర్ని సంప్రదించాలా, క్వాలిఫైడ్ ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. చెవుడు వచ్చిందంటే ఇంక మళ్ళీ మనం తిరిగి, ఇది పర్మనెంట్ థింగ్. కర్ణబేరి అసలు దీని పని ఏంటి? కర్ణబేరి ఏంటంటే మన సౌండ్ వైబ్రేషన్, మన ఇయర్ పిన్ అంటాం. ఇయర్ పిన్ ఏంటంటే కలెక్ట్ ది వేవ్స్, సౌండ్ వేవ్స్, ఇట్ ట్రాన్స్మిట్స్ ఇన్సైడ్. లోపల ఇయర్ కెనాల్లో ఎయిర్ ఉంటుంది. ఈ కర్ణబేరికి ఏంటంటే అటాచ్డ్ మిడిల్ ఇయర్ ఆస్కిల్స్, స్మాలెస్ట్ బోన్స్ ఇన్ ది బాడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అంటే మిడిల్ ఇయర్ బోన్స్, మ్యాలియస్, ఇంకస్, స్టేపిస్, 3 బోన్స్ ఉంటాయి. సో మ్యాలియస్ ఈజ్ అటాచ్డ్ టు ది టింపానిక్ మెంబ్రేన్, దానికి మళ్ళీ ఇంకస్ అని ఇంకోటి అటాచ్మెంట్ మధ్యలో ఉండేది. ఈ స్టేపిస్ అన్నది లోపల ఇన్నర్ ఇయర్లో ఉండే హీరింగ్ ఆర్గన్ ఏంటంటే కాక్లియా. కాక్లియా అన్నది హీరింగ్ సంబంధించింది, ఇంకోటి వెస్టిబ్యూల్ అన్నది బ్యాలెన్స్ సంబంధించింది. ఈ 2 ఆర్గన్స్ మన ఇన్నర్ ఇయర్లో ఉంటాయి. సో ఇయర్ కెనాల్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్. సో ఈ మిడిల్ ఇయర్ నుంచి వైబ్రేషన్ని ట్రాన్స్మిట్ చేసేది కర్ణబేరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కర్ణబేరి మిడిల్ ఇయర్లో నెగిటివ్ ప్రెషర్ ఉన్నా, ఫ్లూయిడ్ ఉన్నా కూడా ఈ సౌండ్ వేవ్స్ సరిగ్గా వెళ్ళవు. సో అప్పుడు కండక్టివ్ డెఫ్నెస్ అని అంటాం. సో కర్ణబేరి పని ఏంటంటే మెయిన్ని అక్కడేమో ఎయిర్ ప్రెషర్ ఉండాలా సౌండ్ ట్రాన్స్మిషన్కి. సో ఈ మిడిల్ ఇయర్ ఆస్కిల్స్ ద్వారా సౌండ్ వేవ్ లోపలికి వెళ్తుంది. ఇట్ ద టచ్ ది కాక్లియా, కాక్లియా దాన్ని నర్వ్ ఎండింగ్స్ దే ట్రాన్స్ఫార్మ్ అండ్ దే విల్ సెండ్ టు ది హీరింగ్ సెంటర్ ఇన్ ది బ్రెయిన్. ఆ బ్రెయిన్లో మనకి ఫార్మేషన్ వస్తుంది అనమాట సౌండ్, సౌండ్ అన్నది. అది ఈ కర్ణబేరిని డ్యామేజ్ చేసే వాటిల్లో
చెవులో ఏదైనా పెట్టి తిప్పడము వ్యాక్స్ కోసము, లేదా ఏదైనా పడినప్పుడు దానికోసం డ్యామేజ్ చేయడము కాకుండా ఇంకా ఏముంటాయి కన్నబేరిని డ్యామేజ్ చేసేవి? కన్నబేరికి మనం అవుట్ సైడ్ నుంచి డ్యామేజ్ చేయటం, ఒక్కోసారి వ్యాక్స్ గురించి చాలా ఫోర్స్ఫుల్గా పాత రోజుల్లో సిరింజింగ్ చేసేవాళ్ళు. నౌ వీఆర్ అవాయిడింగ్ ద టెక్నిక్, వీ రిమూవ్ అండర్ మైక్రోస్కోప్. పాత రోజులంటే ఒక సిరింజ్ ఫోర్స్ఫుల్గా వేసేవాళ్ళు, అప్పుడు కూడా కన్నబేరి డ్యామేజ్ అయ్యేది. సో అవుట్ సైడ్ నుంచి మన క్లీనింగ్ వల్ల డ్యామేజ్ అయ్యేది. ఒక్కోసారి ఎవరైనా కొడితే చంపకేసులు గట్టి కొట్టారనుకోండి, మిడిల్ ఇయర్ ప్రెషర్ వల్ల బస్ట్ అవుతుంది, అది డ్యామేజ్ అవుతుంది. అట్లా కూడా వస్తాయి. ఒక్కోసారి హస్బెండ్ కొట్టాడని ఫారెన్ బాడీ ట్రామాటిక్ పర్పరేషన్ అంటాం, అది అవుట్ సైడ్. ఇంకోటి ఇన్సైడ్ ఇన్ఫెక్షన్ అంటే సైనస్ ప్రాబ్లమ్స్ కానీ పెద్దవాళ్ళలో థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఇన్ఫెక్షన్ మిడిల్ ఇయర్కి వెళ్ళొచ్చు. చిన్నపిల్లల్లో వెరీ కామన్ ఏమవుతుందంటే యాక్చువల్గా టాన్సిల్స్ ఎడినాయిడ్స్ ప్రాబ్లం. ఈ టాన్సిల్స్ ఎడినాయిడ్స్ ఏంటంటే ఎడినాయిడ్ ముక్కు వెనక భాగంలో ఉంటుంది, నెసోఫారింగ్స్ అంటాం, లోపల అవుట్లెట్లో ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి మనకి మిడిల్ ఇయర్ కనెక్షన్ ఉంది, ఇస్టేషన్ ట్యూబ్ అని ఉంటుంది. సో ఎడినాయిడ్స్ వల్ల ఇన్ఫెక్షన్ కెన్ స్ప్రెడ్ ఇన్సైడ్ ది మిడిల్ ఇయర్, దట్ ఈస్ వెరీ కామన్. పర్టికులర్లీ చిల్డ్రన్లో వాళ్ళకి ఒక్కసారి నైట్ లేస్తారు, చెవి నొప్పి వచ్చింది సివియర్గా, చెవి అంతకుముందు కోల్డ్ అవుతుంది, కోల్డే కదా నెగ్లెక్ట్ చేస్తాము. మిడిల్ ఇయర్లో పెయిన్ వచ్చేసి మిడిల్ ఆఫ్ ది నైట్ వాళ్ళు లేచి గట్టిగా అరుస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ఎ కామన్ ప్రాబ్లం. ఇది బికాస్ ఆఫ్ ఎడినాయిడ్స్, వెరీ కామన్ ప్రాబ్లం. అప్పుడు చెవిలో డ్రాప్స్ వేస్తారు, దట్ ఈస్ ఏ ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం, అంత ఇంప్రూవ్మెంట్ ఉండదు. యాక్చువల్గా ఒక సిరప్, యాంటీబయాటిక్ సిరప్, తర్వాత కోల్డ్ సిరప్, ఫెబ్రెక్స్ ప్లస్ ఇలాంటివి ఉంటాయన్నమాట, డీకంజెస్టెంట్ సిరప్స్ అంటాం. అవి ఏం చేస్తాయంటే ఆ ఫ్లూయిడ్ లెవెల్ తగ్గిస్తాయి. సో ఆ అక్యుములేట్ అయ్యి ఫ్లూయిడ్ లెవెల్ కర్ణబేరిని బల్జ్ అయిపోయి ఒక్కోసారి కర్ణబేరి రప్చర్ అవుతుంది. చిన్నపిల్లల్లో కర్ణబేరి రప్చర్ అయింది అంటే అవుట్ సైడ్ నుంచి కాలేదంటే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్. మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ ఎడినాయిడ్స్. అది మన నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు, అది గుర్తించలేకపోవడం కావచ్చు, లేదా ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్, కరెక్ట్ డ్రగ్ ఇవ్వకపోవడం వల్ల ఎడినాయిడ్స్ వల్ల మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో కోల్డ్ అన్నంలోనే ఏదైనా కోల్డ్ సిరప్, యాంటీబయాటిక్స్ కాదు, ఏదైనా కోల్డ్ సిరప్, డీకంజెస్ట్ సిరప్ వన్ డే ఇచ్చామనుకోండి, అది ఇంకా ప్రోగ్రెస్ అవ్వదు. మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ వరకు రాకుండానే వీ కెన్ అరెస్ట్ 99%. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అంత తొందర తగ్గవని చెప్తారు కదా డాక్టర్ గారు? 100% తగ్గుతాయి. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎవరెవరికో తెలియని వాళ్ళకో, లేదా ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వకుండా ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్, ఇప్పుడు ఏం చేస్తాము, 5 days వాడని చెప్తాం, ఆ 2 days వాడతాడు, కంప్లీట్ తగ్గిపోతుంది. బట్ యూ హ్యావ్ టు కంటిన్యూ ది యాంటీబయాటిక్ ఫర్ 5 days. ఏమవుతుంది, 48 years వాడారు, మళ్ళీ రీఇన్ఫెక్షన్ కెన్ ఎమర్జ్. దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది. 5 days అంటే 5 days యాంటీబయాటిక్, వన్స్ వీ స్టార్ట్ 5 to 7 days, సమ్టైమ్స్ మేబీ 10 days అట్లా ఇచ్చి కరెక్ట్ మళ్ళీ రెండో డ్రగ్ కూడా ఇవ్వాలి, డీకంజెస్టెంట్ డ్రగ్ ఇవ్వాలి. ఇవన్నీ కరెక్ట్ మెడికేషన్ ఇస్తే 100% ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. కర్ణబేరి రప్చర్ అయినా కూడా ఇనిషియల్గా చిన్న పెర్ఫరేషన్ ఉంటే 100% వితౌట్ ఆపరేషన్ రికవర్ అవుతుంది. దిస్ ఈజ్ గాడ్ క్రియేషన్. నీకు ఒక చిన్న హోల్ అయినా కూడా అది 100% హీల్ అవుతుంది. ఎప్పుడు హీల్ అవ్వదంటే ఆ హోల్ పెద్దదైనప్పుడు మాత్రమే. మోర్ దాన్ 30% ఆఫ్ ది వాల్యూమ్ నుంచి ఎక్కువైపోయింది అనుకోండి, దట్ ఈస్ క్లియర్ కట్ అవర్ నెగ్లిజెన్స్ ఓన్లీ, వీ క్రియేటెడ్ అవర్ సెల్ఫ్స్, దెన్ ఇట్ విల్ నాట్ హీల్. అంత పెద్ద హోల్ పడేదాకంటే మనకు అర్థమవుతూనే ఉంటుందిగా. 10 సార్లు ఇన్ఫెక్షన్ వచ్చింది, యూ ఆర్ నాట్ గాన్ టు ది డాక్టర్, నీకు ఎవరు చెప్పలేదు, నువ్వు వెళ్ళలేదు, మరి నీకు తెలియదు కదా. ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్మాల్ పర్ఫరేషన్ అంటే 10% ఆఫ్ ది కర్ణబేరిలో 10% అనుకోండి, ఐ విల్ గ్యారంటీ కంప్లీట్ హీల్ అవుతుంది. డాక్టర్ గారు, సాధారణంగా మనం వింటాం ఏంటంటే చెవుడు అని, కొందరికి పుట్టుకతో చెవుడు ఉంటుంది, అవునండి, కొందరికి మధ్యలో చెవుడు వస్తుంది, కొందరికి ఒక చెవు మాత్రమే వినపడుతుంది. ఎట్లా డిఫైన్ చేస్తారు డాక్టర్ గారు ఈ చెవుడు ఎందుకు వస్తుంది, దీన్ని ఎట్లా తగ్గిస్తారు? చెవుడు మనం 2 రకాలుగా చేసుకోవాలా. కంజెనిటల్ అంటాం. కంజెనిటల్ అంటే పుట్టుకతో వచ్చింది, ఎక్వైర్డ్ అంటే పుట్టిన తర్వాత వచ్చింది, ఎక్వైర్డ్ డెఫినెస్. కంజెనిటల్ డెఫినెస్ ఏమవుతుంది అంటే కన్సాంగ్యునస్ మ్యారేజెస్, రిలేటివ్స్లో, క్లోజ్ రిలేటివ్స్లో డిఎన్ఏ ప్యాటర్న్ వల్ల, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉండటం వల్ల, లేదా ప్రెగ్నెన్సీలో కొన్ని ఆటోటాక్సిక్ డ్రగ్స్ వల్ల,
అంటే కొన్ని ఆటోటాక్సిక్ స్టెప్టోమైసిన్ పాత రోజులు ఇప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ నాట్ యూజింగ్ ఆటోటాక్సిక్ డ్రగ్స్. జెంటామైసిన్ ఇంజెక్షన్స్ ఉంటాయి, స్టెప్టోమైసిన్ ఇంజెక్షన్స్. జెంటామైసిన్ డ్రాప్స్ యూజ్ చేయొచ్చు మళ్ళీ అది మిస్నామర్. జెంటామైసిన్ యాజ్ అ డ్రాప్స్ యూ కెన్ యూజ్. జెంటామైసిన్ ఆయింట్మెంట్, ఐ ఆయింట్మెంట్ వీ కెన్ యూజ్, బట్ జెంటామైసిన్ ఇంజెక్షన్ ఈజ్ ఆటోటాక్సిక్. స్టెప్టోమైసిన్ ఈజ్ ఆటోటాక్సిక్. అట్లా కొన్ని డ్రగ్స్ ఉంటాయి, యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ఉంటాయి కొన్ని, అవి కొన్ని ఆటోటాక్సిక్ డ్రగ్స్ ఉంటాయి. వాటి వల్ల డెఫినెస్ అది రావచ్చు. ఎప్పుడు మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, 3rd, 4th ట్రైమిస్టర్ ఉన్నప్పుడు ఆ డ్రగ్స్ వాడటం వల్ల, ఫస్ట్ ట్రైమిస్టర్లో వాడటం వల్ల వస్తాయి. దట్ ఈస్ కంజనైటల్ డెఫ్నెస్ అంటే బై బోరన్ డెఫ్. బోరన్ డెఫ్ దాని ట్రీట్మెంట్ తర్వాత చెప్తాను. దట్ ఈస్ వన్. ఎక్వైర్డ్ డెఫ్నెస్ అది చిన్నపిల్లలు ఎట్లా వస్తుందంటే కొన్ని వైరల్ డిసీజెస్, మీసిల్స్, మమ్స్, అది అన్ఫార్చునేట్. కొన్ని వైరల్ డిసీజెస్ వల్ల అవి నర్వ్స్ ఒక్కోసారి ఎఫెక్ట్ చేస్తాయి. వైరల్ ఏమవుతుందంటే ఫీవర్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, తగ్గిపోయింది. దిస్ ఈస్ హ్యాపెన్స్ ఇన్ 99%. మేబీ 0.1% to 2% వాళ్ళకి ఆడిటరీ నర్వ్, కాక్లియర్ నర్వ్ కెన్ బి ఎఫెక్టెడ్. ఆ నర్వ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి డెఫినెస్ స్టార్ట్ అవుతుంది. అన్ఫార్చునేట్గా ఏమవుతుంది, 30-40% డెఫినెస్ వచ్చేదాకా మనకి రియలైజేషన్ రాదు. అది బాగా అంటే 50% అయిన తర్వాత వస్తారు, వినిపించడం లేదని అప్పుడు రియలైజ్ అవుతారు. చాలా సెన్సిటివ్గా ఉన్న మదర్స్ కానీ టీచర్స్ కానీ స్కూల్లో అబ్జర్వ్ చేస్తే చిల్డ్రన్ని దే కెన్ మేక్ ఇట్. వీడు కొంచెం ఇంతకుముందు కంటే రెస్పాండ్ అవ్వట్లేదు, చిన్న శబ్దాలకు రెస్పాండ్ అవ్వట్లేదు. సో దే షుడ్ బి వెరీ అలర్ట్. పర్టికులర్లీ ఇంట్లో మదర్ చాలా అలర్ట్గా ఉంటే, ఎంత దూరంలో ఉంటే పిలిస్తే పలకకపోతే మనం అది చెవుడులాగా మన విస్పరింగ్ వాయిస్ 4 feet 5 feet నుంచి వినిపించాలి. విస్పరింగ్ వాయిస్ 3 feet నుంచి వినిపించాలి. లో వాయిస్ 10 feet నుంచి వినిపించాలి. అది అక్కడే తెలుస్తుంది మనకి. పూర్తిగా తగ్గించవచ్చు డాక్టర్ గారు దీన్ని, లేదంటే ఇన్స్ట్రుమెంట్? ఎక్వైర్డ్ డెఫ్నెస్ నర్వ్ ఎఫెక్ట్ అయితే మనం ఏం చేయలేము. నర్వ్ ఎఫెక్ట్ అయితే డ్యామేజ్ డన్ ఇస్ డన్. వెరీ ఎర్లీ స్టేజ్. సపోజ్ మిసిల్స్ వచ్చింది, ఇమ్మీడియట్గా నోటీస్ చేశారు. సో కొన్ని న్యూరో డ్రగ్స్ వాడితే, న్యూరో విటమిన్స్ వాడితే 50-50 ఛాన్స్ ఇట్ కెన్ రికవర్. వాస్కులర్ కొన్ని బ్రెయిన్కి డైలటేషన్, మైక్రో డైలేటర్స్ అంటాం, అంటే సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయటం. మన కాక్లియాకి వెస్టిబ్యూల్కి మైక్రో సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసే డ్రగ్స్ ఉంటాయి, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. లేదా ఎర్లీ స్టేజ్లో ఒక్కొక్కసారి స్టెరాయిడ్స్ కూడా వాడచ్చు. లిమిటెడ్ డోస్ స్టెరాయిడ్, లిమిటెడ్ టైం వాడచ్చు. అట్లా వాడితే ఏమవుతుందంటే ఇమ్మీడియట్ రికవరీ ఉంటుంది. అది లక్. బట్ లేట్గా డయాగ్నోస్ చేసిన తర్వాత వన్స్ నర్వ్ ఈజ్ డ్యామేజ్డ్, నథింగ్ విల్ రిపేర్. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చాక పిల్లల్లో ఒకసారి ఈఎన్టీ స్పెషలిస్ట్ని కలవాలా? అంటే రొటీన్గా అక్కర్లేదు, బట్ వెన్ యూ నోటీస్ ఇమ్మీడియట్లీ దే షుడ్ కన్సల్ట్ ఇమీడియట్లీ. అప్పుడు ఏమవుతుందంటే మేము చూస్తాం హియరింగ్ లాస్ ఉందా లేదా. ఫస్ట్ విల్ డూ ది టెస్ట్, ఆడియోమెట్రీ, ప్యూరిటోన్ ఆడియోమెట్రీ, ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ, లేదా మనకి బెరా అని ఉంటుంది. అంటే స్మాల్ చిల్డ్రన్, 1 year చైల్డ్, 2 year చైల్డ్ అనుకోండి, వాళ్ళు దే కెనాట్ రెస్పాండ్ టు ది కమెంట్స్. వాళ్ళకి బ్రెయిన్ స్టెమ్ ఇవ్వకూడదు రెస్పాన్స్ ఆడియోమెట్రీ, కాక్లియోగ్రఫీ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో మనకి తెలిసిపోతుంది డెఫినెస్ వచ్చిందా, నర్వ్ డెఫినెస్సా కాదా అనేది. ఇమ్మీడియట్లీ వీ నో ది డయాగ్నోసిస్. దే ఆర్ వెరీ సింపుల్ టెస్ట్. అవి చేయించుకోవాలి. చేయించుకుంటే తెలిసిపోతుంది. ఎనీ డిసీజ్ ఎనీవేర్ ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్. అది ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. ఏదైనా తలకు దెబ్బ తగిలినప్పుడు కూడా చెవుకి ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంటుందండి డాక్టర్ గారు? 100%. కింద పడినప్పుడు కానీ అట్లా చిన్న వాటికి ఉండదండి. మనకి టెంపరల్ బోన్ అని, ఈ టెంపరల్ బోన్లో ఇది టెంపరల్ బోను, ఇది మ్యాస్టైడ్ బోను, పార్ట్ ఆఫ్ ది టెంపరల్. దాంట్లో హెడ్ ఇంజురీ అయ్యి ఫ్రాక్చర్స్ అయితే అట్లా. అదర్వైజ్ కన్కషన్ వల్ల నర్వ్ కెన్ బి ఎఫెక్టెడ్. ఇప్పుడు చెప్పాను చూడండి ఇందాక, చెంపకేసి కొడితే ఒక్కోసారి కన్నబేరి రప్చర్ అవుతుంది. కన్నబేరి రప్చర్ వచ్చేది కండక్టివ్ డెఫినెస్ అంటాము. కన్నబేరి హోల్ హీల్ అయిపోతే నార్మల్గా అవుతుంది. ఒక్కోసారి నర్వ్ కూడా కంకషన్ ఇంజురీ, ఆ కంకషన్ ఇంజురీ వల్ల టెంపరీగా బ్లడ్ సప్లై తగ్గి కాక్లియా కెన్ బి ఎఫెక్టెడ్. అలాంటప్పుడు ఇమ్మీడియట్గా మనం కొన్ని డ్రగ్స్ ఇవ్వటం వల్ల రికవరీ పాసిబుల్, 90% పాసిబుల్. ఒక్కసారి ఏమవుతుందంటే ఫ్లైట్లో వస్తారు, ఫ్లైట్లో వచ్చి కింద డిసెంట్ అయిన తర్వాత కొంతమందికి సివియర్ పెయిన్ వస్తుంది, కొంతమందికి డెఫినెస్ స్టార్ట్ అవుతుంది.
ఆ డెఫినెస్ ఎందుకు స్టార్ట్ అవుతుందంటే చిన్న మైక్రో క్లాట్స్, మైక్రో అంటే బ్లడ్ క్లాట్స్ లైక్ బ్రెయిన్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ అంటే పెద్ద వెజల్స్లో మన వినికిడికి సంబంధించిన నర్వ్ ఉంటుంది, ఆర్టరీ. వాటర్లో చిన్న క్లాట్స్ వచ్చాయనుకోండి హియరింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇఫ్ యూ డయాగ్నోస్ విత్ ఇన్ 48 hours రికవరీ ఈజ్ 90%. ఇఫ్ యూ డయాగ్నోస్ ఆఫ్టర్ 1 month రికవరీ ఈజ్ 20%. సో ఇవే అనమాట. ఇమ్మీడియట్గా ఎప్పుడైనా సరే డౌట్ వచ్చింది ఇమ్మీడియట్గా నో సో మెనీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్ ఆర్ అవైలబుల్. సీక్ అటెన్షన్ ఇమ్మీడియట్లీ. దాన్ని తగ్గ టెస్ట్ చేయాలా, డయాగ్నోస్ ఈజీగా ఉంటుంది, 2 సార్లు తిరగాల్సిన పని కూడా ఉండదు. యూ కెన్ స్టార్ట్ ది ట్రీట్మెంట్ అండ్ యువర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ నార్మల్ ఈజ్ వెరీ ఈజీ. ఇప్పుడు చెవులో ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక కళ్ళు తిరుగుతాయి డాక్టర్ గారు? కళ్ళు తిరుగుతాయి ఎందుకంటే మన బ్యాలెన్స్, మనం నడుస్తున్న బ్యాలెన్స్ సంబంధించింది. బ్రెయిన్లో కొన్ని సెంటర్స్ ఉంటాయి, మన సోల్ ఫీట్లో కొన్ని సెంటర్లు ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి. అట్లనే మనకి ఇన్నర్ ఇయర్లో వెస్టిబ్యూల్ అని ఒక పార్ట్ ఉంటుంది. వెస్టిబ్యూల్లో ఒక లిక్విడ్ ఉంటుంది, సెమీ సర్క్యులర్ కెనాల్స్ అని ఉంటాయి. దాంట్లో ఏమవుతుంది ఆటోలిత్ ఆర్గన్స్ అని చిన్న కాల్షియం డిపాజిట్స్ లాంటివి. ఆ ఫ్లూయిడ్లో ఆటోలిత్ ఆర్గన్స్ ఒక్కసారి మూమెంట్ వల్ల, జర్కీ మూమెంట్ వల్ల టెంపరీగా మనకి గిడ్డి, అంటే మనం నడుస్తుంటాం గిడ్డి ఫీల్ అవుతాము. జస్ట్ ఈ సిట్ విత్ ఇన్ 5 seconds ఆ గిడ్డినెస్ పోతుంది. దాన్ని వెర్టైగో అంటాం, బెనైన్ పొజిషనల్ వెర్టైగో. సో ఆటోలిత్ ఆర్గన్స్ అని వస్తుంది. ఒక్కోసారి సెర్వైకల్ స్పాండిలిస్ వల్ల కూడా బ్లడ్ వెజల్, ఇప్పుడు మనకి బ్రెయిన్కి సప్లై చేసి కెరటిడ్ ఆర్టరీస్ అని ఉంటాయి, ఇంటర్నల్ కెరటిడ్ అని. అవి ఏమవుతాయంటే ఒకసారి సర్వైకల్ స్పాండిలో చిన్న కంప్రెషన్, ఇంత మొమెంటరీ ట్రాన్సిట్, లేకపోతే ఒక్కసారి హైపోగ్లైసిమియా వల్ల రావచ్చు, బ్లడ్ ప్రెషర్ ఫాలో అవటం వల్ల హైపోటెన్షన్ వల్ల రావచ్చు. బట్ ఇన్నర్ ఇయర్లో వెస్టిబ్యులర్ ప్రాబ్లం ఉంటే వెస్టిబులైటిస్, మీనియర్స్ డిసీజ్ ఆర్ బెనైన్ పొజిషన్ వెర్టిగో అంటే ఈ ఆటోలిత్ ఆర్గన్స్ వల్ల వచ్చేది వెస్టిబ్యూల్ వల్ల వస్తాయి. ఈ వెస్టిబ్యూల్ వల్ల వచ్చే ఆర్గన్స్ బెనైన్ పొజిషన్ వెర్టిగో ఇట్ ఈస్ టోటల్లీ క్యూరబుల్, నాన్ డేంజరస్. ఇట్ ఈస్ నాట్ ఏ డేంజరస్ థింగ్. ఈ టోటల్లీ క్యూరబుల్. కొన్ని మెడిసిన్స్ ఎక్కువగా అంటే ఎక్కువ ఉంటే టాబ్లెట్స్ వాడాలా, మైల్డ్గా ఉంటే యూ కెన్ నెగ్లెక్ట్ ఆల్సో. వెస్టిబులైటిస్ అని అంటే అక్యూట్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్లో వెస్టిబులర్ న్యూరోనైటిస్ అని వస్తాయి. అది సెల్ఫ్ తగ్గిపోతుంది విత్ యాంటీబయాటిక్స్ అండ్ అదర్ థింగ్స్. మీనియర్స్ డిసీజ్ అని ఉంది. మీనియర్స్ డిసీజ్ ఏమవుతాయంటే ఆ ఫ్లూయిడ్ ఎక్కువ అవుతుంది. ఫ్లూయిడ్ ఎక్కువ అవటంలో వచ్చేదాన్ని మీనియర్స్ డిసీజ్. దాని సివియారిటీ కెన్ బి కంట్రోల్డ్. ఇట్ కెన్ బి రికరెంట్, కానీ దాని సివియారిటీ చాలా కంట్రోల్ చేయొచ్చు. 90% వీ కెన్ కంట్రోల్ ఇట్. మైల్డ్గా వచ్చే ఛాన్స్ ఉంది. వీటన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇన్క్యూరబుల్ కాదు. వెరీ వెరీ రేర్లీ ఇన్క్యూరబుల్ అవుతాయి. బట్ దట్ ఈస్ 1 in 1 crore వీ కెన్ సే. అయితే డాక్టర్ గారు కొన్ని మిత్స్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే, ఇప్పుడు బాలింతలకి చెవులో దూది పెడతారు, ఖచ్చితంగా చెవులు క్లోజ్ చేయాలంటారు. అంటే అసలు ఏం జరుగుతుంది డాక్టర్ గారు, ఎందుకు క్లోజ్ చేయాలి చెవులు? దిస్ ఏ రాంగ్ నోషన్ కంప్లీట్గా. చాలామంది ఎంత చేస్తారు. అసలు ఎందుకు ఆ ట్రెడిషన్ వచ్చిందంటే, సపోజ్ సివియర్ వింటర్ అనుకోండి. వింటర్లో ఏమవుతుందంటే చలిగాలి మనం ఫీల్ అవుతాం, స్కిన్ ఇది. ఇయర్లోకి వెళ్తే చల్లటి గాలి, బికాజ్ ఇన్నర్ ఇయర్ మనం లోపలికి 1 inch లోపలికి ఉంది కదా స్కల్ బేస్లో, ఇట్ ఈస్ నియర్ టు ది స్కల్ బేస్. సో లోపల చల్లదనం వస్తే, సపోజ్ ఐస్ ప్యాక్ పెట్టుకున్నారు అనుకోండి, బ్రెయిన్ తొందరగా కోల్డ్ అయిపోతుంది. అవుట్ సైడ్ కంటే మనం పీల్చే గాలి కంటే చెవి లోపల ఏమైనా చల్లదనం పెడితే తొందరగా కోల్డ్ అవుతుంది. అందుకని ఆ పాత రోజుల్లో కాటన్ పెట్టేవాళ్ళు. అది ఎప్పుడు అవసరం అంటే వెన్ యూ గో అవుట్ సైడ్ ఇంటూ 0 degrees టెంపరేచర్, -degrees టెంపరేచర్ మనం కవర్ చేసుకోవాలి. చెవిలో కాదు, కంప్లీట్గా మఫ్లర్ పెట్టుకుంటే చాలు. మంకీ క్యాప్ మఫ్లర్ పెట్టుకుంటే చాలు. చెవిలో పెట్టకూడదు. ఇది మేము కంటిన్యూస్ చెప్తూనే ఉంటాం. ఎందుకంటే మీరు పెట్టే కాటన్ స్టెరైల్ కాటన్ అయిపోయి ఉండకపోవచ్చు. ఒక్కసారి ఈ మే ఫర్గెట్ ఇట్. ఆ రిపీటెడ్గా అదే కాటన్ పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. యూజ్ కంటే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాటన్ పెట్టవద్దు. అవుట్ సైడ్ ఎయిర్, చాలా కోల్డ్ ఎయిర్లోకి వెళ్తున్నారు, దెన్ యూజ్ ఏ మంకీ క్యాప్ ఆర్ మఫ్లర్, దట్స్ ఆల్. దట్ ఈజ్ ఎనఫ్. అంతేగాని ఈ కాటన్ పెట్టడం కరెక్ట్ పద్ధతి కాదు. చల్లటి గాలులు వచ్చేటప్పుడు ఖచ్చితంగా నార్మల్ పర్సన్స్ అయినా కానీ ఎస్ షుడ్ యూజ్, చెవులు క్లోజ్ చేయాల్సిందే. అంతే. క్లోజ్ చేస్తే మనం చలిని తక్కువ ఫీల్ అవుతాం. అదే అనమాట.
అంతేగాని లేదంటే అలా క్లోజ్ చేయకపోతే బాగా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే నో 100% నో 100% నో. ఎస్. చిన్న పిల్లల్లో ఇయర్ ఇన్ఫెక్షన్స్ తల్లి పాలిచ్చే పొజిషన్ వల్ల వస్తాయంటారు, అంటే చెవుల నుంచి చీమ్ కారడం అలాంటివి, నిజమేనా డాక్టర్ గారు? కరెక్టే. అది ఏంటంటే మన ఇగ్నోరెన్స్ వల్ల ఏమవుతుందంటే మిల్కింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం హెడ్ కొద్దిగా అప్ ఉండాలి. ఒక్కసారి ఇట్లా తెలియకుండానో ఎవరితోనో మాట్లాడుతూనో ఇట్లా చేశారనుకోండి, ఇస్టేషన్ ట్యూబ్ అని చెప్పాను నేను, ముక్కు నుంచి చెవికి ఉండే కనెక్షన్ ఇస్టేషన్ ట్యూబ్. ఆ ఇస్టేషన్ ట్యూబ్ ఏంటంటే కొంచెం ఇట్లా ఉంటుంది, అంటే చెవిలో ఉండి ముక్కులోకి కిందికి ఉంటుంది, కొంచెం యాంగులేషన్ పొజిషన్లో ఉంటుంది. చిల్డ్రన్లో ఏంటంటే ఇట్స్ మోర్ హారిజెంటల్, ఇట్లా సమప్లేన్లో ఉంటే దాన్ని ఇట్ ఈస్ మోర్ హారిజెంటల్ అంటాం. ఆ మోర్ హారిజెంటల్ వల్ల ఏమవుతుందంటే వాడు ముక్కులు పాలు తాగుతున్నాడు కదా, అంటే ముక్కు వెనక భాగానికి వెళ్తాయి, వెళ్ళినప్పుడు అది ఇయర్ కెనాల్కి ఈ స్టేషన్ ట్యూబ్లోంచి మిడిల్ ఇయర్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అవి స్టెరైల్ కాదనుకోండి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల ఎప్పుడైనా సరే అది హారిజెంటల్ ఉంది కాబట్టి బేబీని కొంచెం యాంగులేషన్లో పెట్టాలి, పెడితే ఏం ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు చిన్నపిల్లల్లో చెవి నుంచి చీము కారడం అనేది చూస్తూ ఉంటాం, అది ఎందుకు? ఇన్ఫెక్షన్ కెన్ బి అవుట్ సైడ్ ఆర్ ఫ్రమ్ ఇన్సైడ్. మోస్ట్లీ ఇట్ ఈస్ ఫ్రమ్ ఇన్సైడ్. అవుట్ సైడ్ నుంచి ఎప్పుడు వస్తుంది? మనం పర్సనల్గా డ్యామేజ్ చేస్తేనే, లేదా అవుట్ సైడ్ నుంచి ఇన్ఫెక్షన్ పోయే ఛాన్స్ లేదు. ఇన్సైడ్ ఇన్ఫెక్షన్ ఎందుకంటే కోల్డ్, రిపీటెడ్ కోల్డ్, పిల్లల్లో ఎడినాయిడ్స్ ప్రాబ్లం, టాన్సిల్స్ ప్రాబ్లం, ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇయర్ ఇన్ఫెక్షన్ మిడిల్ ఇయర్లో వచ్చి కర్నవే రప్చర్ అయిందంటే ఇట్ ఈస్ టోటల్లీ అవర్ నెగ్లిజెన్స్. సడన్గా వచ్చేసి రాదు. ఒకవేళ ట్రీట్మెంట్ లేట్ అయ్యి స్టార్ట్ అయ్యి మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా కరెక్ట్ మెడిసిన్స్ ఇస్తే 100% క్యూరబుల్ అండ్ ప్రివెంటబుల్. రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అనుకోండి, టాన్సిల్స్ ఎడినాయిడ్స్ తీసేయాలి, ఆపరేషన్ చేసి తీసేయాలి. వాటి వల్ల ఉపయోగం ఏం లేదు. డిసడ్వాంటేజ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇంకా నెగ్లెక్ట్ చేస్తే 10 years 15 yearsకే వాళ్ళకి సైనస్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. అది ఇప్పుడు చిన్నపిల్లల్లో స్నానం చేయించేటప్పుడు చెవుల్లో నీళ్లు పోస్తూ ఉంటారు, చెవులో ఆయిల్ కూడా వేస్తుంటారు, నైట్ కూడా ఆయిల్ వేస్తూ ఉంటారు. మంచి పద్ధతి కాదు, మంచి పద్ధతి అని చెప్తూ కానే కాదు, అవసరం లేదు. హ్యూమన్ బాడీ నోస్ ఎవ్రీథింగ్, ఇట్ కెన్ లూబ్రికేట్ ఇట్ సెల్ఫ్. మన సెట్టింగ్ ఏమి పెడుతున్నామా? ఎప్పుడో వింటర్లో మాయిశ్చరైజర్లు పెడుతున్నాం, బికాజ్ యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయంటే పొల్యూషన్ వల్ల, వెదర్ బీటన్ అవుతున్నాం మనం. బట్ పిల్లల్లో ఎటువంటి పరిస్థితి లేదు. దే గాట్ మోర్ సెక్రీషన్స్, మోర్ లూబ్రికేషన్. ఇయర్లో ఆయిల్ వేయాల్సిన అవసరం రాదు, చేయకూడదు. స్టెరైల్ వేస్తే పర్లే, కానీ స్టెరైల్ వేయరు కదా, ఇన్ఫెక్షనే ఉంటుంది. నీళ్ళు అసలు తర్వాత ఏమవుతుందంటే నీళ్లు పోయినాయని క్లీన్ చేస్తారు, ఇది కామన్ మిస్టేక్. మన ఇయర్ కెనాల్లో ఇట్లా ఉంది, అంటే నథింగ్ కెన్ స్టే ఇన్ సైడ్. మనం డ్రాప్స్ వేసుకున్నాం అనుకోండి, యాంటీబయాటిక్ డ్రాప్స్, చెవులో కాటన్ పెట్టాలా. ఇఫ్ యూ డోంట్ పుట్ కాటన్, ఆ డ్రాప్స్ వెంటనే బయటకు వచ్చేస్తాయి, ఎందుకంటే ఇయర్ కెనాల్ డిజైన్ ఈజ్ లైక్ దట్. అయితే ఎట్టి పరిస్థితుల్లో చెవులు క్లీనింగ్ కోసం అయితే వాటర్ పోయకూడదు. అసలు క్లీనింగ్ అనేది వాళ్ళకి అవసరం లేదు. ఓకే. సో మామూలు ఇయర్ బడ్ తో కానీ అట్లా అసలు చేయకూడదండి. మనం మెడిల్ చేయొద్దు, నేచర్ విల్ టేక్స్ కేర్. డాక్టర్ గారు, ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలా ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడింది కోవిడ్ వల్ల అంటారు, ఈ చెవుల మీద ఏం పడిందండి? చెవుల మీద నర్వ్ డెఫినెస్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఎక్కువ అది బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి, బ్రెయిన్ డిజనరేషను, స్పెసిఫిక్ నర్వ్ ఎఫెక్ట్ అయ్యి సెన్సరీ న్యూరల్ డెఫినెస్. కానీ చాలా తక్కువ ఈ ఇన్సిడెంట్స్, కోవిడ్ వల్ల వచ్చిన ఇన్సిడెంట్లో ఎక్కువ మందికి స్మెల్ పోయింది, కానీ ఇయర్ మీద ఎఫెక్ట్ మాత్రం కోవిడ్ వల్ల వచ్చింది. చాలా చాలా రేర్ కేసులే విన్నాము, బట్ ఇట్ కెన్ బి గెట్ ఎఫెక్టెడ్. నర్వ్ డెఫినెస్ రావచ్చు. కోవిడ్ ఎఫెక్ట్ చెవుల మీద ఎలా పడింది అంటే నర్వ్ ఏదో కొంచెం అంతే, వెరీ ఎక్కువ లేదు, రేర్. చెవుల ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? మనం చెవుల్ని మెడిల్ చేయొద్దు అంతే. చాలా వ్యాక్స్ ఉంది అంటే యూ ఫీల్ బ్లాకేజ్ ఈజ్ దేర్, దెన్ యూ కెన్ పుట్ ఇయర్ డ్రాప్స్, ఇది వ్యాక్స్ డ్రాప్స్ ఉంటాయి, డీవ్యాక్స్ డ్రాప్స్ అని, అవి వేసుకోవచ్చు, హామ్ ఏం లేదు, అన్లెస్ ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప. ఒక 4-5 days వేసుకుంటే అది క్లియర్ అవుతుంది. క్లియర్ అవ్వలేదనుకోండి, నియరెస్ట్ ఈఎన్టీ డాక్టర్కి వెళ్ళి యాక్చువల్గా ఏముంది, వ్యాక్స్ ఉంటే క్లీన్ చేస్తారు, అవుట్ పేషెంట్ ప్రొసీజర్, జస్ట్ ఫర్ 5 minutes యూ కెన్ టేక్ అటెన్షన్.
ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి హార్డ్ ఆఫ్ హియరింగ్ స్టార్ట్ అవుతుంది, వినికిడి కొంచెం మనం టీవీ వాల్యూమ్ పెంచుకోవాల్సి వస్తుంది, క్లారిటీ లేదు అన్నప్పుడు వీ షుడ్ బి వెరీ సెన్సిటివ్. వెంటనే వెళ్ళి మనం టెస్ట్ చేయించుకోవాలి. ఆడియోమెట్రీ చిన్న సింపుల్ టెస్ట్, అండ్ 5 minutesలో మీకు ఆ టెస్ట్ అయిపోతుంది, రిపోర్ట్ వస్తుంది, ఇమ్మీడియట్లీ వీ నో ఇఫ్ దెర్ ఈస్ ఏ డెఫ్నెస్, నర్వ్ డెఫ్నెస్, వాట్ ఎవర్. ఎర్లీ స్టేజ్ ట్రీట్మెంట్ ఆల్వేస్ క్యూరబుల్. ఓకే, ఒక 40 ఏళ్ళ తర్వాత ఒకసారి ఈఎన్టీ డాక్టర్ని చెవులకు సంబంధించి కలిస్తే మంచిదేమో. రొటీన్గా అవసరం లేదు, కార్డియాక్ చెకప్ లాగా మాకు రొటీన్ చెకప్ ఈజ్ నాట్ నెసరీ అన్లెస్ దెర్ ఈస్ ఏ ప్రాబ్లం, రిలేటెడ్ ప్రాబ్లం. చెవికి సర్జరీ అయిన తర్వాత ఏదైనా సర్జరీ, అసలు మేజర్ కానీ చిన్న మైనర్ కానీ సర్జరీ అయిన తర్వాత జాగ్రత్తలు అంటే ఏమైనా ఉంటాయి డాక్టర్? ప్రత్యేకమైన జాగ్రత్తలు అంటూ ఏం లేదండి. ఆపరేషన్ అయినప్పుడు ఆ వైపు పడుకోకూడదు. సపోజ్ మనకి ఈ రైట్ ఇయర్ ఆపరేషన్ అయింది, రైట్ సైడ్ పడుకోకుండా 1 month 2 months వెల్లికల పడుకోవచ్చు, లేదా ఈ స్లీప్ అదర్ సైడ్, దీని మీద పడుకోకూడదు. జస్ట్ 1-2 months, ఒక 1 month అంతే. దట్ ఈస్ ది ప్రికాషన్. చెవిలోకి మనకి సపోజ్ ఆపరేషన్ అయింది, వాటర్ పోకుండా చూసుకోవాలి, అంటే కంటామినేషన్ రాకుండా చూసుకోవాలి. వూండ్ కంటామినేషన్ ఎనీవేర్. చెవిలో ఆపరేషన్ అయితే ఏమవుతుందంటే ఇన్సైడ్ ఇట్ టేక్స్ హీలింగ్ ఫర్ 2 to 3 months. అవుట్ సైడ్ మనం స్కిన్ కట్ చేసింది ఈ సూచెస్ తీస్తాం 1 weekలో, మ్యాక్సిమం 10 days ఇట్ విల్ హీల్ కంప్లీట్లీ. దాని మీద వాటర్ పడ్డా ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇన్సైడ్ హీలింగ్ ఇట్ టేక్స్ 2 to 3 months, 12 weeks. అప్పటి వరకు వాటర్ పోకుండా చూసుకోవాలి. మనం స్నానం చేస్తున్నప్పుడు కాటన్ పెట్టుకొని, వ్యాజిలైన్ పెట్టుకొని పైన వాటర్ పోకుండా కంటామినేషన్ ప్రివెంట్ చేస్తే చాలు. తర్వాత ఈ కోల్డ్ వాటర్ ఇలాంటివి తాగకుండా, అంటే మనకు కోల్డ్ రాకుండా చూసుకోవాలి. ఇనిషియల్ స్టేజ్లో ఆపరేషన్ అయిన వెంటనే కోల్డ్ ఐటమ్స్ అవాయిడ్ చేయండి. ఒకవేళ మైల్డ్ కోల్డ్ అయినా కూడా ఒక కోల్డ్ ట్యాబ్లెట్, ఫెబ్రెక్స్ అని ఏదో ఒకటి కోల్డ్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇన్ఫెక్షన్ మళ్ళీ రాకుండా ఉంటుంది, మనం చేసిన ఆపరేషన్ ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు చెవులో కొందరికి హెయిర్ అనేది కనిపిస్తూ ఉంటుంది, అది ఇన్ఫెక్షన్కి ఏమైనా దారితీస్తారు? ఏం చేయదు. ప్రొటెక్షన్గా ఉంటుందా? ప్రొటెక్షన్ లాగా ఎఫెక్ట్ ఏం లేదు, దానివల్ల యూజ్ లేదు, దానివల్ల నష్టం లేదు. ఓకే, అసలు ఈ పార్ట్ అనేది ఇప్పుడు అవుటర్ పార్ట్ ఏదైతే ఉందో పిన్నా, దట్ ఈస్ కాల్డ్ పిన్నా, దీనివల్ల అసలు ఏంటి డాక్టర్ గారు ఉపయోగం? కలెక్ట్ సౌండ్ వేవ్స్ కలెక్ట్ చేసేది. అవునా? ఇప్పుడు కొన్ని యానిమల్స్ లో చూడండి, ఇది ఇట్ కెన్ మూవ్. ఏనుగులు ఇవన్నీ కూడా దే విల్ కలెక్ట్ ది వేవ్స్ అండ్ దే విల్ ప్రొటెక్ట్ ఆల్సో. అంటే మనకేంటంటే ఇది ఫిక్స్ అయిపోయింది, కార్టిలేజ్ స్టిఫ్ అయిపోయింది హ్యూమన్ బీయింగ్స్ లో, బట్ ఇట్ విల్ కలెక్ట్ ది సౌండ్ వేవ్స్. ఇది లేకపోతే మనకి 30% హియరింగ్ పోతుంది. 30% ఇట్ విల్ కలెక్ట్ ది వేవ్స్, సౌండ్ వేవ్స్. ఎంత పెద్దగా ఉంటే అంత, అంటే మరీ పెద్దగా ఉండాల్సిన పని లేదు. అంటే జనరల్ గా మనము యానిమల్స్ లో చూస్తాం కదా పెద్ద ఏనుగు. yes they are very sensitive, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ సౌండ్స్ కూడా. సో యానిమల్స్ లో ఉన్న సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ మనకి చాలా తక్కువ, మన ఫ్రీక్వెన్సీ. డాగ్స్ కి ఇంకా ఎక్కువ ఉంటుందా? డాగ్స్ కి ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న శబ్దాలు కూడా గమనిస్తాయి. అన్ని యానిమల్స్ కి మనకంటే వినికిడి ఇంకా ఎక్కువ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ది యానిమల్స్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, చాలా తెలియని విషయాలు చెప్పారు. ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి, ఇయర్ని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి, ఇయర్కి సంబంధించి చక్కగా చెప్పారు. ఫాలో అయ్యి అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుందామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్తే.